బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం, దీనికి ముందుగా వార్నింగ్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ ఏవైతే వస్తాయో వాటిల్నే ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి ఒక పెద్ద పిడుగు పడే ముందర వచ్చే ఒక సౌండ్ ఉంటుంది చూసారా, ఉరుములు అంటారు దాన్ని, అలాంటి ఇండికేషన్ అన్నమాట. దాన్ని గనక మనం ఇగ్నోర్ చేసామంటే ఖచ్చితంగా మేజర్ స్ట్రోక్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ టీఐఏ సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు? అవి కూడా మైనర్ స్ట్రోక్ లక్షణాల్లాగే ఉంటాయి. బీ ఫాస్ట్ అనే న్యూమోనిక్ని ఎప్పుడూ కూడా మీరు మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. బీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్. ఎవరైతే అప్పటిదాకా మంచిగా నడుస్తూ సడన్గా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నట్టుగా ఒక సైడ్కి తూలిపోతూ ఉంటారో వాళ్ళలో స్ట్రోక్ వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉండాలి. ఇకపోతే ఈ స్టాండ్స్ ఫర్ ఐ సైట్. ఏదైతే మనకి కంటి చూపు ఉందో అప్పటిదాకా బాగా కనిపించి సడన్గా ఒక కన్ను సరిగా కనపడకపోవటం లేదా ఒకవైపు విజన్ అనేది దెబ్బతింటం, ఇలాంటివి కూడా మనకి స్ట్రోక్ లక్షణాలు అయి ఉండొచ్చు. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్. మనకి ఫేస్ ఎట్లా అయితే ఒక సైడ్ వీక్ అయిపోయి మౌత్ డీవియేట్ అవ్వటం, కన్ను రెప్ప వాలకపోవడం, ఇలాంటివి చూస్తే కూడా మనం స్ట్రోక్ అని సస్పెక్ట్ చేయాలి. ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్, అంటే చెయ్యి కాలు. ఈ రెండిట్లో బరువెక్కిన తిమ్మిరెక్కిన ఒకవేళ పట్టు కుదరకపోయినా వీక్ అయిపోయి చచ్చుపడ్డట్టయినా ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు అయి ఉండొచ్చు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీచ్, అంటే మనిషి సరిగా మాట్లాడలేకపోవడం, మాట తడబడినట్టయినా అవ్వచ్చు లేదా పూర్తిగా అసలు మాట అనేది రాకపోవచ్చు. అంతేకాదు ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కడున్నారు అనేది మర్చిపోయి కన్ఫ్యూజ్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో వాళ్ళకి అసలు అర్థం కాదు. ఇది కూడా సడన్గా జరిగితే అది స్ట్రోక్ సిమ్టమ్ అవ్వచ్చు. ఇక లాస్ట్ది ఫైనల్గా టీ స్టాండ్స్ ఫర్ టైమ్ ఈజ్ బ్రెయిన్ అని మేము చెప్తూ ఉంటాం. ప్రతి సెకండ్లోనూ మనం లేట్ చేసే కొద్దీ ఈ స్ట్రోక్ వలన లక్షల కొద్దీ నరాలు అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఆ నరాలన్నీ డ్యామేజ్ అయినప్పుడు ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పర్మనెంట్గా లాస్ అయిపోతాం. ఒకళ్ళకి చెయ్యి కాలు పడిపోతే ఒకళ్ళకి మాట పడిపోతుంది, కొంతమందికి మెమరీ డిస్టర్బ్ అయిపోతుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అవ్వాలి? విదిన్ 1 అవర్, దాన్నే గోల్డెన్ అవర్ అని పిలుస్తాం. గోల్డెన్ అవర్లో కనుక పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అని మనం ఐడెంటిఫై చేసి వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి కనుక షిఫ్ట్ చేయగలిగితే వాళ్ళలో అద్భుతమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్రెయిన్లోని క్లాట్ ఏదైతే మనకి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసిందో దాన్ని కరిగించి బ్లడ్ సప్లై రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒక 6 గంటల లోపల పేషెంట్ కనుక మాకు రిసీవ్ అవ్వగలిగితే దూర ప్రాంతాల నుంచి వాళ్ళలో యాంజియోగ్రామ్ లాంటి ప్రొసీజర్స్ చేసి బ్రెయిన్లో వచ్చిన పెద్ద పెద్ద క్లాట్స్ని కూడా మనం రిట్రీవ్ చేసే అవకాశాలు ఉంటాయి. దీన్నే థ్రాంబెక్టమీ ఆర్ మెకానికల్ థ్రాంబెక్టమీ అని పిలుస్తూ ఉంటారు. ఇంకపోతే హెమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్లో కనుక రక్తనాళం పగిలి బ్లీడింగ్, రక్తస్రావం జరిగిందనుకోండి, వాళ్ళలో ఇమ్మీడియట్గా సర్జరీ చేసి లైఫ్ సేవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలామందికి వెంటిలేటర్ అవసరం కూడా పడుతూ ఉంటుంది. సో మనం స్ట్రోక్ రెడీ హాస్పిటల్ మనకి దగ్గరలో ఏది ఉంది అనేది ఎంత అవగాహన కలిగి ఉండటం అవసరమో అర్థమైంది కదా. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి స్ట్రోక్ గురించిన అవగాహన కలిగించండి. సేవ్ ద లైఫ్స్, సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ స్ట్రోక్.